తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. కీర్తనలు 32:1. ఒక వ్యక్తి చేసిన గొప్ప పాపమైనప్పటికీ హృదయపూర్వకంగా పశ్చాత్తాపడితే ఆ వ్యక్తి దేవుని ఎదుట సంతోషకరమైన ఫలితాన్ని పొందుతాడు. ఎప్పుడైతే దేవుని ఎదుట మన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు మన మనసుకు ఉపశమనం కలుగుతుంది. చేసిన పాపపు క్రియలను మనసునందే దాచుకున్నప్పుడు మనస్సాక్షి పెట్టే వేధింపులకు గురికాక తప్పదు. కీర్తనలు 31:1లో తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు అని వాక్యం చెబుతున్నది. నిజానికి మానవుల జీవితము పాపముతో ముడిపడి ఉంది. పాపం నుండి విడుదల పొందడానికి, పాపం నుండి విడిపించబడడానికి క్షమాపణ అవసరం. పాప క్షమాపణ, పాప ప్రాయశ్చిత్తము, పాప పరిహారం నొందిన తర్వాతనే మనం దేవుని సన్నిధికి నడిపించబడతాము. మన పాపములన్నీ క్షమించే అధికారము పాపము లేని వారికే ఉంటుంది. ఆ పాపము లేనివాడు మన దేవుడు. ఆయనలో ఏ పాపము లేదు. పాత నిబంధన కాలంలో గొర్రెల ద్వారా, మేకల ద్వారా కానీ, బలి పశువుల ద్వారా, పావురముల ద్వారా కానీ పాప క్షమాపణ జరిగేది. ఇప్పుడు ఆ బలుల ద్వారా పాప క్షమాపణ లేదు. దేవుని ముందు మన పాపములను ఒప్పుకొని తిరిగి ఆ పాపమునకు దూరంగా ఉన్నప్పుడే పాపమునకు ప్రాయశ్చిత్తం దొరుకుతుంది. యాకోబు 5:16లో మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకొనండి అనే వాక్యము హెచ్చరించుచున్నది. కీర్తనలు 32:5లో నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని అని కీర్తనకారుడు చెబుతున్నాడు. మన పాపములను కప్పుకొనక వాటిని ఇతరుల ముందు, దేవుని ముందు ఒప్పుకున్నప్పుడు పాప విముక్తి కలుగుతుందని వాక్యం ద్వారా స్పష్టమవుతున్నది. మన పాపములను ఒప్పుకొని ఆయన ముందు మన దోషములను తొలగించుకొని పాప పరిహారము పొందుదుము గాక. ఆమెన్.